కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. దరిద్రాన్ని దూరం చేసే తాబేలు బొమ్మ ఇంట్లో ఏ దిశలో ఉంచితే అదృష్టం వరిస్తుందో తెలుసా? ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వాస్తుశాస్త్రంలో తాబేలుకు పవిత్రమైన స్థానముంది. హిందూ సంప్రదాయం ప్రకారం తాబేలును చాలా పవిత్రంగా, శుభసూచకంగా భావిస్తారు. తాబేలు బొమ్మ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, సంపద, శాంతి కలుగుతుందని విశ్వాసం. ఎందుకంటే పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు తాబేలు రూపంలో అవతరించాడని, దీన్ని కూర్మావతారమని భావిస్తారు. క్షీరసాగర మథనం సమయంలో మందరాంచల పర్వతాన్ని తన వీపుపై ఉంచాడని చెబుతారు. ఇంట్లో తాబేలు బొమ్మ వల్ల కలిగే ప్రయోజనాలు: ఆర్థిక పరిపుష్టి. తాబేలు బొమ్మ ఇంట్లో ఉండటం వల్ల సంపదను, అదృష్టాన్ని ఆకర్షిస్తుందని నమ్ముతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యంగా క్రిస్టల్ లేదా లోహంతో చేసిన తాబేలు బొమ్మ ఇంట్లో ఉంచుకుంటే మంచిదని భావిస్తారు. ఆరోగ్యం. తాబేలు బొమ్మ ఇంట్లో ఉంటే ఆరోగ్యం, దీర్ఘాయువు కలుగుతుందని నమ్మకం. అందువల్ల పాతకాలంలో చాలామంది ఇంట్లో తాబేలు బొమ్మని ఉంచుకునేవారు. ఇది ఇంట్లో వారిని వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుందని నమ్మకం. శ్రేయస్సు, ప్రశాంతత. తాబేలు శాంతికి, ప్రశాంతతకు చిహ్నంగా భావిస్తారు. ఇంట్లో తాబేలు బొమ్మ ఉంటే ఆ ఇంట్లో ప్రశాంతత ఉంటుందని నమ్మకం. అంతేకాకుండా ఇంట్లో వారికి శ్రేయస్సు, అదృష్టం కలుగుతుందని నమ్మకం. అలాగే శక్తి ప్రవాహాన్ని బ్యాలెన్స్ చేయడానికి తాబేలు బొమ్మలు సహాయపడతాయి. తాబేలు బొమ్మ ఎక్కడ ఉంటే మంచిది? తాబేలు ప్రశాంతంగా ఉండే, ఎక్కువ కాలం జీవించే జీవి. ఇంటి పూజ గదిలో తాబేలు బొమ్మను నీటితో నిండిన ఇత్తడి లేదా అష్టధాతు పాత్రలో ఉంచడం చాలా ఉత్తమం. సాధారణంగా తాబేలు బొమ్మను ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంచాలని చెబుతారు. ప్రతిరోజూ తాబేలు బొమ్మపై ఒక తులసి దళాన్ని ఉంచడం కూడా శుభసూచకం. ఏదైనా పనిమీద బయటకి వెళ్లేటప్పుడు తాబేలును చూస్తే అనుకున్న పని విజయవంతమవుతుందని నమ్మకం. అలాగే లోహపు తాబేలు బొమ్మను ఉత్తర దిశలో ఉంచడం వల్ల పిల్లలకు మంచి జీవితం లభిస్తుందని, చదువులో ఏకాగ్రత పెరుగుతుందని నమ్ముతారు. అలాగే కార్యాలయంలో లేదా దుకాణంలో తాబేలు బొమ్మను ఉంచుకుంటే సంపద పెరుగుతుందని, డబ్బుకి లోటుండదని విశ్వాసం. అలాగే చెక్క తాబేలు బొమ్మను తూర్పు లేదా ఈశాన్య దిశలో పెట్టుకుంటే ఇంటినుంచి నెగటివ్ ఎనర్జీని తొలగించడమే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయని విశ్వసిస్తారు. చూశారు కదా ఈ వీడియోని? ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.